2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఏసీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా. ఈసారి నేను డాక్టర్ సతీష్ గారితో రాలేదు, ఒక స్టూడెంట్తో వచ్చాను. తన పేరు నిహాల్. తను హైదరాబాద్లోనే ఉన్నాడు. అయితే డాక్టర్ సతీష్ గారు ఇచ్చినటువంటి సజెషన్తో ఇంటర్మీడియట్ చదువుతున్న తను కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి యూఎస్లో ఒక మంచి ప్రెస్టీజియస్ కాలేజ్లో అయితే సీట్ సంపాదించేశాడు, సీట్ కొట్టేశాడంట. అదేంటో తన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ నిహాల్. హాయ్. వెల్కమ్ టు ప్రైమ్ 9. It's my pleasure. యా, ఎలా ఉన్నావమ్మా? I'm fine, Andy. I'm very happy. I recently got admitted to New York University, NYU. So I'm very, happy and delighted. ఓకే, సో నీకు ఇప్పుడు చదువుతుంది ఏంటి? ఇప్పుడు ఏం చదువుతున్నావు? నేను యాక్చువల్లీ ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నాను. ఎంపీసీ. ఓకే. ఎంపీసీ చేస్తున్నాను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో. సో ఫైనల్స్ వస్తున్నాయి. అంటే నువ్వు జస్ట్ ఇప్పుడు ఇంకా చదువుతూ పర్సూయింగ్, ఇంకా కంప్లీట్ కూడా కాలేదు, అప్పుడే అంత లేదు. పెద్ద యూనివర్సిటీలో సీట్ కూడా వచ్చేసింది, రైట్? Yeah. ఎలా Yeah. వచ్చింది? డెఫినెట్. అంటే లైక్ స్కోర్స్ అన్న, ఎక్స్ట్రా కరిక్యులర్స్ అన్న ఆన్ పార్ ఉన్నాయి అన్నమాట. అండ్ విత్ సతీష్ సార్ సపోర్ట్ వల్ల డెఫినెట్ గా ఎగ్జామ్స్ అన్న, గైడెన్స్ అన్న, మెంటరింగ్ అన్న, ఎస్ఏస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి యుఎస్ యూనివర్సిటీస్ లో రావాలంటే. సో దాని రిలేటెడ్ మోడిఫికేషన్స్ అన్న చాలా హెల్ప్ చేశారు సతీష్ సార్. సో యా, సో దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ సతీష్ గారు, రైట్? ఓకే. అవునండి. మీ పేరెంట్స్ అంటే ఇప్పుడు నువ్వు జస్ట్ చదువుతున్న నీవు వైవో ఎగ్జామ్ అనేది చాలా టఫెస్ట్, దాన్ని నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? అంటే ఇప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతూనే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నావు? అంటే లైక్ ఎప్పుడెప్పుడు ఫ్రీ టైం వచ్చినా గానీ నేను ఐ యూస్ టు ఆల్వేస్ ఫోకస్ ఆన్ దాట్. ఇంకా ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్ ఎప్పుడు టైం వచ్చినా గానీ ఐ ఆల్వేస్ యూస్ టు స్టడీ. అండ్ సతీష్ సార్ కూడా హీ హెల్ప్ మీ అ లిటిల్ ఇన్ ద హోల్ ప్రాసెస్. ఎప్పుడెప్పుడు టైం టేబుల్ అన్నా, రిలేటెడ్ మెటీరియల్ ఇవ్వడం అన్నా, ఎగ్జామ్ డేట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా కానీ చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కానీ హీ హెల్ప్ మీ త్రూ ది ఎంటైర్ ప్రాసెస్ అన్నమాట. సో atla I was able to manage between my academics and the other related preparations. వెరీ గుడ్. సో అంటే నీకున్న 24 hours ఏ డేలో నువ్వు మిగతా కొంచెం టైం పడుకున్నా మిగతా టైం అంతా చదువు కోసమే ఫోకస్ పెట్టావు అనమాట. రైట్. యా. అంటే ఇప్పటి నుండే ఇంత కష్టపడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు అంత పెద్ద న్యూయార్క్ యూనివర్సిటీ అండి. న్యూయార్క్ యూనివర్సిటీ. ఓకే, అంత పెద్ద యూనివర్సిటీలో సీట్ అంటే ర్యాంక్ రావడం ఒక లెవెల్ అయితే దాంట్లో సీట్ రావడం అనేది ఇంకొక పెద్ద టాస్క్. ఈ టాస్క్ని చాలా అంటే స్పాంటేనియస్గా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కష్టపడి ఎలా అయితే స్కోర్ తీసుకున్నావు. సో మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి యాక్చువల్లీ. అంటే లైక్ న్యూయార్క్ యూనివర్సిటీ చాలా పెద్దది. సో దేవర్ లైక్ ట్రై చెయ్యు, చూద్దాం ఎంత వస్తుందో. సో లైక్ నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒకవేళ ట్రై చేద్దాము, ఇంత కష్టపడ్డాము. న్యూయార్క్ యూనివర్సిటీ వాజ్ మై డ్రీమ్ యూనివర్సిటీ అన్నమాట. చాలా హార్డ్ రావడం యూజువల్ గా. సో వచ్చిన తర్వాత దేవర్ ఆల్ హ్యాపీ, దేవర్ యాక్చువల్లీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ అన్నమాట. అసలు నువ్వే నమ్మలేదు నిజంగా అంత ఆపర్చునిటీ వస్తుంది అన్నది. సో ఇదంతా డాక్టర్ సతీష్ గారు ఇచ్చినటువంటి గైడెన్స్ అండ్ మెంటరింగ్ బట్టి నీకు వచ్చిందని నువ్వు చెప్తున్నావు. ఇంత మంచి విషయాన్ని ఇప్పుడు నువ్వు స్కోర్ చేసినటువంటి స్కోరింగ్ కానీ, తెచ్చుకున్నటువంటి సీట్ కానీ, వీటన్నిటి కోసం ఇంకెవరితోనైనా డిస్కస్ చేసావా? ఎవరికైనా రిఫర్ చేసావా డాక్టర్ సతీష్ గారి కోసం? డెఫినెట్లీ అండి. మా ఫ్రెండ్స్ కూడా అప్లై చేస్తారు కదా యూనివర్సిటీస్ కి రైట్ నాలాగా. సో డెఫినెట్ గా ఐ suggested them ki Satish sir ane oka manishi unnaru, like you can go to him and ask him for advice and all. So వాళ్ళు కూడా వెళ్ళారు. సో వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే వేరే యూనివర్సిటీస్ వస్తున్నాయి, వాళ్ళ డెసిషన్స్ ఇంకా ఉన్నాయి అన్నమాట. సో అంతలోపే నాకు NYU లో వచ్చింది. సో దే ఆర్ ఆల్సో హోపింగ్ దట్ దే విల్ గెట్ ఇంటూ సమ్ గుడ్ యూనివర్సిటీ. ఓకే, we hope also for the best. Okay, and one more thing, ఇప్పుడు ఇంత ప్రాసెస్ జరిగింది, ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, మరి ఎప్పుడు ఫ్లై అవుతున్నావు? నెక్స్ట్ ఆగస్ట్ అండి. ప్రస్తుతానికి అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయాలి కదా, చేయాలి, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి. అదే
దాని తర్వాత అక్కడ డిగ్రీ మాత్రం ఆగస్ట్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అరౌండ్ దాట్ టైమ్ ఐ ఫ్లై టు ద యుఎస్ అనమాట. ఓకే, సో యూఆర్ వెరీ ఎక్సైటెడ్ ఆర్ ఎల్స్ ఎనీ సర్ప్రైజ్? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఐఎమ్ వెరీ షాక్డ్. అసలు నమ్మబుద్ధి కావట్లే. రోజు ఐ ఓపెన్ ద వెబ్సైట్ అండ్ సీ అన్నమాట, అసలు నిజంగా నాకే వచ్చిందా యా అట్లా. ఓకే, సీమ్స్ టు బి. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం చేసే ఈ వీడియో ఏదైతే ఉందో, హవెవర్ నువ్వు ఎలాగో అందరికీ షేర్ చేస్తావు, అట్ ద సేమ్ టైం మన ప్రైమ్ నైన్ ఛానల్ నుండి కూడా చాలా మందికి ఆ మెసేజ్ అనేది పాస్ అవుతుంది. నువ్వు ఎలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యి అంత మంచి ర్యాంక్ని, అంత మంచి గోల్ని రీచ్ అయ్యావో, అలాగే చాలామంది కూడా అనుకోవాలి, ఖచ్చితంగా మేము కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అనుకుంటారు. వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి? డెఫినెట్ గా అండి, ఏంటంటే ఆల్వేస్ డ్రీమ్. ఓకేనా, మనం ఎవరు ఏం చెప్పినా కానీ యూ షుడ్ ఆల్వేస్ డ్రీమ్. ఉత్తగా కలల కంటే సరిపోయి, హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. ఓకే, అప్పుడప్పుడు స్టార్టింగ్ లో బెస్ట్ రిజల్ట్స్ రాకపోవచ్చు, మనం అనుకున్న రిజల్ట్స్ రాకపోవచ్చు, కానీ మనం అట్లనే కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తూ, హార్డ్ వర్క్ చేస్తూ వెళ్తుంటే యూ విల్ డెఫినెట్లీ రీచ్ యువర్ డిజైర్డ్ గోల్స్. ఓకే, యా, వేర్ దెర్ ఇస్ ఎ హార్డ్ వర్క్ దెర్ ఇస్ ఎ గెయిన్. yes exactly. ఓకే, నైస్ టు టాక్ విత్ యూ. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం వెళ్ళడానికి నీకు వచ్చిన ర్యాంకింగ్, ఆఫ్ కోర్స్ నువ్వు చూస్తుంటేనే అర్థమవుతుంది మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్ అని. మీకు ఎలాగా అక్కడికి వెళ్ళడానికి మనీ అది ఎలాగా అడ్జస్ట్ అవుతుంది? ఏదైనా లోన్స్ కోసం అప్లై చేసావా? అంటే ప్రస్తుతానికి అయితే ఫైనాన్షియల్ ఎయిడ్ వాళ్ళు రిలీజ్ చేయలేదండి ఎంత వస్తుందో. సో ఐమ్ డెఫినెట్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనమాట, బికాస్ NYU ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట యుఎస్ లో. సో డెఫినెట్ గా మీరు యుఎస్ యూనివర్సిటీస్ చూస్తున్నారంటే కొంచెమన్నా లైక్ యూ హ్యావ్ టు బి ఫైనాన్షియలీ స్టేబుల్ అనమాట. సో ముందే పేరెంట్స్ తో మాట్లాడుకొని పెట్టుకోవాలన్నమాట, హౌ మచ్ దే కెన్ అఫోర్డ్, ఎంత వరకు పే చేయగలరు పర్ ఇయర్. దాన్ని బట్టి మీరు యూనివర్సిటీస్ చూస్తూ ఉండాలి. అండ్ అదర్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే, మీరు లోన్స్ తీసుకోవచ్చు, లేదంటే మీరు అసిస్టెంట్షిప్ చేయొచ్చు అనమాట యుఎస్ లో. సో లైక్ ప్రొఫెసర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పనిచేసి, లేదంటే యూనివర్సిటీలోనే పనిచేసి వాళ్ళు పే చేస్తారు అనమాట. ఫ్యాకల్టీగా చేయాలా? లైక్ ఫ్యాకల్టీ కింద రీసెర్చ్ చేస్తారు కదా ఫ్యాకల్టీ, అసిస్టెంట్. ఓకే, అట్లా. లేదంటే నార్మల్ ఆన్ క్యాంపస్ జాబ్స్ ఉంటాయి అనమాట, లైబ్రరీలో, లంచ్ హాల్స్ లో. అట్లా చేస్తే మనకి కొంచెం మనీ మన కవర్ చేయడానికి హెల్ప్ చేస్తారు అనమాట. దాన్ని వర్క్ స్టడీ ఆపర్చునిటీస్ అంటారు యుఎస్ లో. అది కాకుండా ఫైనాన్షియల్ ఎయిడ్స్ అదర్ రిలేటెడ్ కూడా ఉన్నాయండి, అవి కూడా చేసుకోవచ్చు. ఇంకా స్కాలర్షిప్స్ అనేవి కూడా ఉంటాయి. ఇఫ్ యూ లైక్ చాలా మంచిగా మీకు స్కోర్ బాగుంది, లేదంటే ఇఫ్ యూ ఆర్ సమ్ నేషనల్ అవార్డ్ విన్నర్స్ అట్లా ఏమన్నా ఉంటే డెఫినెట్ గా వాళ్ళు స్కాలర్షిప్స్ ఇస్తారనమాట, 100%, 50% అట్లా. ఓకే, సో ఆ విధంగా నీకు హెల్ప్ అవుతుంది, ఫైనాన్షియల్ గా కూడా ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి మీరైతే అనుకుంటున్నారు. నిహాల్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకున్నావు యూనివర్సిటీలో. అక్కడికి వెళ్ళిన తర్వాత హౌ టు బిహేవ్, హౌ టు లైవ్, అండ్ మనకందరికీ తెలుసు యుఎస్ అనేది చిన్న విషయం కాదు. ఇట్స్ అ వెరీ రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే అక్కడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అంతే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో వాటన్నిటికీ నువ్వు ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోతున్నావు కాబట్టి చాలా మంచి మంచి విషయాలు చెప్పావు. నేను చూస్తుంటే కూడా మాకు అర్థమవుతుంది నువ్వు డెఫినెట్గా నువ్వు అనుకున్న అచీవ్మెంట్స్, నువ్వేవైతే డ్రీమ్స్ ఇప్పటి వరకు ఉన్నావో, యూ డెఫినెట్లీ రీచ్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. నీ ఫ్యూచర్ కోసం మేమందరం కూడా ప్రైమ్ నైన్ ఛానల్ తరపు నుండి, ఎస్పెషలీ ఫ్రమ్ ద డాక్టర్ సతీష్ గారి సైడ్ నుండి కూడా హార్ట్లీ హ్యాపీ జర్నీ బిఫోర్ అడ్వాన్స్గానే చెప్తున్నాము. అట్ ద సేమ్ టైం విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నువ్వు ప్రతి ఒక్క స్టెప్ని కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ క్లైంబ్ అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం నీ గోల్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇప్పటికే మనం చాలాసార్లు స్కిప్ చేసాం, హౌఎవర్ నువ్వు ఖచ్చితంగా చేయాలని చెప్పి స్ట్రాంగ్గా ఇక్కడికి వచ్చి నీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోవడమే కాదు, 10 మంది నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యేలాగా నువ్వు చేసిన ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్సో మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం నిహాల్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ. సో ఇదండి నిహాల్ ఒక స్టోరీ. 18 years కూడా దాటని ఒక టీనేజ్ అబ్బాయి, చిన్న అబ్బాయి, ఇంటర్మీడియట్ చదువుతున్న తను ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి యూఎస్లో పెద్ద యూనివర్సిటీలో సీట్ సంపాదించడానికి తను చేసినటువంటి కృషి ఓకే అయితే, డాక్టర్ సతీష్ గారు ఇచ్చినటువంటి సజెషన్స్ ఇంకా గైడెన్స్
మెంటరింగ్ వల్ల తను నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ కల్లా యూఎస్ వెళ్ళిపోవడానికి ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాడు. మీ అందరూ కూడా, మీ పిల్లలు కానీ, మీకు తెలిసినటువంటి వాళ్ళు కానీ, మీలో ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి, లేదంటే ఉన్నతమైన విద్యను అభ్యసించాలంటే కనుక ఏ మాత్రం మొహమాటం లేకుండా స్క్రీన్ ప్లేపై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్ సతీష్ గారితో మీరు సంభాషించడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తుకు మంచి బంగారు బాట వేసే అవకాశం మీ చేతిలోనే. సో గాయ్స్, ప్లీజ్ హరీ అప్ అండ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఇది ఇవాల్టి నిహాల్ యొక్క స్టోరీ. ప్రైమ్9 విద్యా ఉద్యోగ అవకాశాలు అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆఫ్ నిహాల్. సో నెక్స్ట్ ఎపిసోడ్తో మరో మంచి విద్యార్థితో మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు కీప్ వాచింగ్ ప్రైమ్9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఏసీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883.